హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిశేఖర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దసరా స్పెషల్ నైవేద్యాల్లో భాగంగా 4వ రోజు శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి గోధుమ రవ్వతో చేసిన కేసరిని అయితే చూపించబోతున్నానండి. ఈ గోధుమ రవ్వ కేసరి ఇంచుమించుగా మన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం లాగానే ఉంటుందండి. ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే ఈ గోధుమ రవ్వ కేసరిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కాక ఒక గుప్పిడి జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు వేగుతూ ఉన్నప్పుడు అందులో కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని రెండింటిని చక్కగా మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వ తీసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. ఇది ఎర్ర గోధుమ రవ్వ అండి. ఈ ఎర్ర గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలానే ఇందులో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి మినరల్స్ అండ్ విటమిన్ B6 ఉంటాయండి. ఈ గోధుమ రవ్వ వేగేలోపు మనం ఇంకొక స్టవ్ మీదన ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసుకొని నీళ్ళని బాగా మరిగించాలండి. ఇప్పుడు గోధుమ రవ్వ చూద్దామా, అది కూడా చక్కగా వేగిపోయింది. చూడండి, ఇలా తెల్లగా వచ్చింది చూసారా, అంటే గోధుమ రవ్వ మంచిగా వేగిపోయినట్టు. ఈ టైంలో మంచి స్మెల్ కూడా వస్తుందండి గోధుమ రవ్వ. ఇప్పుడు మనము ఆల్రెడీ ఇక్కడ మరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని కొంచెం కొంచెంగా ఈ రవ్వలో పోసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఒకేసారి పోస్తే పొంగిపోతుంది, అందుకని మిగతా నీళ్ళు కూడా పోసేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించాలండి. మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉడికించాలండి, లేదంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది. ఇది ఎర్ర గోధుమ రవ్వ కదండి, అందుకని ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. మధ్యలో చూసుకుంటూ చక్కగా సన్న మంట మీద ఉడికించుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము కొంచెం ఇట్లా తీసి నలిపి చూస్తే రవ్వ మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో మనము ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 కప్పు వేసుకోవచ్చు. నార్మల్గా అయితే 2 కప్స్ సరిపోతుంది. ఈ బెల్లం అంతా కూడా చక్కగా రవ్వలో పూర్తిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ గోధుమ రవ్వని ఈ బెల్లంలో ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించాలండి. మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. 10 నిమిషాల తర్వాత ఈ గోధుమ రవ్వ చక్కగా బెల్లాన్ని అంతటినీ పీల్చేసేసుకొని బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఈ స్టేజ్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని చక్కగా ఈ నెయ్యి కేసరంతా పట్టేలాగా ఒక 2-3 సార్లు అట్లా కలిపేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొచ్చి వేసేసుకోవాలి. వేసేసుకొని చక్కగా ఒకసారి మొత్తం అంతా కలిపేసేసుకొని మళ్ళా ఇందులో ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. యాక్చువల్లీ ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ అండి కేసరికి. బట్ మనం హెల్దీ వేలో చేసుకుందాం అనుకుంటున్నాం కదా, మరీ ఎక్కువ నెయ్యి వేయకుండా నేను ఒక 4 టేబుల్ స్పూన్స్తో సరిపెట్టేసేసాను. మీరు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ గోధుమ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. మరి ఇన్ని పోషకాలున్న ఈ గోధుమ రవ్వ కేసరిని 4వ రోజు అమ్మవారికి నైవేద్యంగా నివేదించి మీరు మీ కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించి మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.